ఇంట్లోనే సింపుల్‌గా బూందీ మిక్చర్‌ని ట్రై చేద్దామా? అయితే ప్రాసెస్ చెక్ చేసేద్దాం రండి. అయితే ముందుగా ఒక బౌల్‌లోని ఒక 2 కప్పుల శనగపిండి, ఒక 2 స్పూన్ల బియ్యపిండి, రుచికి సరిపడగా సాల్ట్ వేసి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు ఇందులోని స్లోగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఒక దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలి. రెడీ చేసుకున్న బ్యాటర్‌ని పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ మీద ఒక థిక్ పాన్‌లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కగానే బూందీ గరిటెలో బ్యాటర్ వేసుకుంటూ బూందీని వేసుకోవాలి. వేసుకున్న బూందీని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇదే ప్రాసెస్ని మిగతా బ్యాటర్తో కూడా రిపీట్ చేసేయాలి. బూందీ అంతా వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులో కాస్త జీడిపప్పుని, కాస్త పల్లీలని, అలానే కాస్త కరివేపాకు, అలానే వెల్లుల్లి ఇవి కూడా వేయించుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, అలానే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ కారం ఇదంతా వేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్నాక ఇక చివరగా స్పైస్ కానీ ఉప్పు కానీ ఏమైనా పడుతుందేమో ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరి. క్రిస్ప్గా టేస్టీగా ఉండే బూందీ మిక్చర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా. వీడియోని డీటెయిల్గా చూడటానికైనా మరిన్ని రెసిపీస్ కోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.